Under Unit 4, what we are going to learn? Adventure. What is adventure? Adventure means a journey with courage, with bravery, and venturing into new areas. Venture itself is the meaning to go into some unknown areas with courage. Venturing. Adventure. Sahasa Yatra. This, more or less, in every life, adventure is a part. మనకి ఆనందం, దుఃఖం, ఆవేశం, అసహ్యం, కోపం, రౌద్రం, ఇవన్నీ ఎలాగైతే మన శరీరంలో ఉన్నాయో, మన మైండ్లో ఉన్నాయో, అంటే ఒక పార్ట్ అనమాట మన శరీరానికి. ఈ కోపం అన్నది, రౌద్రం అన్నది, అసహ్యం అన్నది, రైట్, ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో అలాగే సాహసించడం అది కూడా మనకి ఒక పార్ట్ మన జీవితంలోనూ. మనం సాహసించకపోతే ఏమీ చెయ్యలేము. ఆ సాహసం ఉండాలి. అగైన్ ఆ సాహసంలోనూ దుస్సాహసం అని ఒకటి ఉంది. అంటే ఏంటి, మనం ఎక్కడైతే ఏం చేయలేమో అలాంటి దాన్ని కూడా చేయడానికి కూర్చోవడం, చేయకూడదు. అట్లాగా మన శక్తికి మించిన పని చేయకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ వీ కెన్ క్యారీ 25 kg, అంతే మనం క్యారీ చేయాలి. అంతేగాని 50 kg క్యారీ చేస్తాను చూడకూడదు. సార్ అడ్వెంచర్ కదా, మేబీ అడ్వెంచర్. అడ్వెంచర్ నీ సాహసం, నీ తాలూకా ఎబిలిటీతోనే రెండితో కలిసి ఉంటాయి, నీ కెపాసిటీతో. రైట్. మనం చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడతాం. ఈ హైడ్ అండ్ సీక్ ఆడినప్పుడు దాంట్లో సాహసం ఉందా లేదా? ఉన్నది. ఎలా చెప్పగలరు సార్ హైడ్ అండ్ సీక్ ఏంటి, దాంట్లో సాహసం ఏమిటి? హైడ్ అండ్ సీక్ ఆడుతున్నప్పుడు వాడి మనసులో ఒక్కటే ఉంటుంది, నేను దొరకకూడదు, దొరకకుండా దాంకుంటాను. అది ఎక్కడ దాంకుంటున్నానో అది చూడను. అక్కడ పావు పుట్టు ఉంటే పావు పుట్ట పక్కన దాంకుంటాను. అప్పుడు నాకు భయం అయ్యదు. దీంట్లోంచి పుట్టలోంచి పావు వచ్చేస్తుంది కావచ్చు, నన్ను కుట్టేస్తుంది కావచ్చు, నేను చచ్చిపోతాను, ఇది అనిపించదు, ఏమీ అనిపించదు. పావు పుట్ట వెనకాల దాక్కుంటాం. అది అడ్వెంచర్, అది సాహసం. చెట్టు ఎక్కిపోయి చెట్టు చికారు కొమ్మకి వెళ్ళిపోయి అక్కడ ఆకుల్లో దాక్కుంటాం. కింద నుంచి ఈ దొంగ మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నాడు. అతను వచ్చి మనం ముట్టుకుంటే నేను దొంగ అయిపోతాను. అప్పుడు ఏం చేస్తాను, అక్కడి నుంచి గెంతేస్తాను. ఆలోచించను, కాళ్ళు ఇరుగుతాయా చేతులు ఇరుగుతాయా ఆలోచించను. గెంతేసి మళ్ళీ పారిపోతాను. ఏమీ అవ్వదు, కాలు విరగదు, చెయ్యి విరగదు. రైట్. అది సాహసం, అది అడ్వెంచర్. మనం దొంగ ఆట ఆడుతున్నది దాంట్లో ఉన్న సాహసం. కొన్ని చోట్ల విలేజెస్లో మనం చూస్తాం, చెట్టు మీదకి ఎక్కి నీళ్ళలో గెంతుతాడు. మనకు చూడగానే భయం వేస్తుంది, చెమటలు పట్టేస్తాయి. అతనికి ఏమీ అనిపించదు, అతను అదే పని చేస్తూ ఉంటాడు. ఆ జాగాలో మనం ఉంటే మనం అది చేస్తామా? ఎస్, మనం అది చేస్తాం. అదే అడ్వెంచర్. సైకిల్ తొక్కడం నేర్చుకున్నాం. ఫన్నీ థింగ్ చూడండి, సైకిల్ తొక్కడం వచ్చే వరకు కూడా సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి జాగ్రత్తగా తొక్కుతాం. తొక్కడం వచ్చేసిన తర్వాత చేతులు వదిలేసి తొక్కడం అనేది అడ్వెంచర్. చేస్తున్నామా? చేస్తున్నాం. రైట్. తర్వాత ఈ హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటాం. సాయంత్రం చీకటి పడిపోతుంది, ఆ దొంగ మనం వెతుక్కుంటూ ఉంటాడు. మనం ఇంటికి వచ్చేస్తాం, హాయిగా డిన్నర్ తింటూ ఉంటాం. అది అడ్వెంచరే. ఇవన్నీ అడ్వెంచర్స్. సార్ పరీక్షలో కాపీ కొట్టిన అడ్వెంచర్ కాదా? అందుకే ఇందాక చెప్పాను, అడ్వెంచర్ అన్నది పాజిటివ్ యాటిట్యూడ్. లెట్ us నాట్ పుట్ దట్ అడ్వెంచర్ వర్డ్ ఇంటూ నెగటివ్ యాటిట్యూడ్. కాపీ కొట్టడం కూడా అడ్వెంచరే కదా సార్, ఆ ఇన్విజిలేటర్ చూడకుండా కాపీ కొట్టాలి కదా సార్. ఇది ఎప్పుడు మనసులోకి రానివ్వకండి. Adventure should be
షుడ్ బ్రింగ్ యూ ఎ థ్రిల్ ఆఫ్ హ్యాపీనెస్. అడ్వెంచర్ షుడ్ నాట్ బ్రింగ్ ఎ థ్రిల్ ఆఫ్ టెర్రర్ ఆర్ ఫియర్ షుడ్ నాట్ కమ్. కాపీ కొడుతున్నప్పుడు కూడా అడ్వెంచరే అది, కానీ మనకు భయం వేస్తుంది. అట్లాంటి అడ్వెంచర్ మనం చేయకూడదు. మనం ఆ చెట్టు కొమ్మ నుంచి గెంతేసాం, ఎందుకు భయం లేదు, థ్రిల్ ఉంటుంది. అలా కిందకు పడుతుంటే హాయిగా అనిపిస్తుంది. కింద పడి వెంటనే రయ్యమని పారిపోతాం, హాయి అనిపిస్తుంది. చెయ్యి విరగలేదు, కాలు విరగలేదా, ఓకే, అది ఆనందం, అది థ్రిల్. ఇఫ్ దెర్ ఈజ్ నో థ్రిల్ ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వెంచర్. అంటే మనం కాపీ కొడుతున్నప్పుడు థ్రిల్ లేదు, భయం ఉంటుంది, కాబట్టి ఇట్ ఈస్ నాట్ అడ్వెంచర్. సో కాపీ కొట్టడం గురించి మనం అనుకోవట్లేదు, అడ్వెంచర్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలే అడ్వెంచర్ చేస్తారు, దాని గురించి మనం తెలుసుకుంటాం అండ్ అడ్వెంచర్లో. రెండోది పోయం, ఏ నాటీ బాయ్. వాట్ ఈజ్ ఎ నాటీ బాయ్? ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ. హైడ్ అండ్ సీక్ ఆడతాం, ఆట చివరికి వచ్చేసి చీకటి పడిపోయింది. ఆ కుర్రాడిని వచ్చి కౌంట్ చేయడానికి పంపిస్తాం, కౌంట్ చేస్తూ ఉంటాడు, మన ఇంటికి వచ్చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ నాటీనెస్. అది మిస్chievous కాదు, మనం ఏం తప్పు చేయట్లే, కానీ ఆ కుర్రాడిని ఏడిపించడానికి మన ఇంటికి వెళ్ళిపోతాం. రైట్? మనం ఆ కౌంటింగ్కి వెళ్ళామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, గట్టిగా కౌంట్ చేస్తూ ప్రజలందరూ దాంకుంటూ ఉంటే ఇంటికి వెళ్ళిపోతాం. అది కూడా నాటీనెస్సే. అంటే ఆ ఆటలో మనం చేస్తున్నదంతా కూడాను నాటీనెస్ ఉంటుంది. ఆ నాటి కుర్రాడు ఎప్పుడు కూడా అడ్వెంచర్ చేస్తూ ఉంటాడు, కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ నాటీ బాయ్. పోయం. అండ్ నౌ థర్డ్ వీ హ్యావ్ వన్స్ అగైన్ హియర్ సీ రీడింగ్ రాబిన్సన్ క్రూసో. ఈ రాబిన్సన్ క్రూసో, ట్రెజర్ ఐలాండ్, గలివర్ ట్రావెల్స్, సింద్బాద్ ది సెయిలర్, ఇవన్నీ కూడాను సముద్ర యాత్ర మీద జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్, జరిగినటువంటివి కానీ జరగవచ్చును అనేటటువంటివి కానీ వాటిని కథల రూపంలో రాశారు. అది మనం జాగ్రత్త చదివితే మనకి ఆనందం వేస్తుంది. బికాస్ దీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ అడ్వెంచర్. ఇలాగే రాబిన్సన్ క్రూసో కూడాను కొన్ని ఏళ్ళు ఒక ఐలాండ్ మీద ఒంటరిగా ఉన్నాడు. అతను ఏంటంటే అడ్వెంచర్స్ చేశాడు, దాని గురించి మనం చదువుతాం. రాబిన్సన్ క్రూసో గురించి చదువుతున్నంతసేపు మనకి మనమే అడ్వెంచర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ట్రెజర్ ఐలాండ్, ఒక చిన్న కుర్రాడు ఒక ఐలాండ్ మీదకి వెళ్ళి ట్రెజర్ వెతుకుతూ ఉంటాడు. దాంట్లో యుద్ధాలు అవుతాయి, పైరేట్స్ ఉంటారు, కుర్రాడిని ఎత్తుకుపోతారు, మ్యాప్లు పోతాయి, తిండి దొరకదు, చచ్చిపోయే టైంకి వస్తారు, ఇవన్నీ ఉంటాయి. లాస్ట్లీ గెలిచేస్తారు. అంటే ఎంత థ్రిల్ ఉంటుందో చూడండి. అండ్ సో ఇట్ ఈస్ అన్ అడ్వెంచర్. అండ్ యువర్ సింద్బాద్ ది సెయిలర్, అతను 7 మాటలు సముద్రంలోకి వెళ్ళాడు. 7 మాటలు కూడాను ఆల్మోస్ట్ హీ డైడ్, చచ్చిపోయేంత వరకు వచ్చింది, కానీ బతికి బట్టకట్టి బయటకు వచ్చాడు. గలివర్ ట్రావెల్స్, ఇతను గలివర్ వెళ్తాడు, వెళ్ళి అక్కడ షిప్ రెక్ అయిపోతుంది, అక్కడ సముద్రం ఒడిని పడి ఉంటాడు. కొంతసేపటికి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి, కళ్ళు ఇప్పుతాడు, లేద్దాం అనుకుంటాడు, లేవలేడు. ఎందుకు అంటే అతను జుట్టు, ఒళ్ళు, కాళ్ళు, చేతులు కూడా చిన్న చిన్న దారాలతోనూ కింద కట్టేసి ఉన్నాయి, లేవలేకపోతాడు. కొంతసేపటికి లేచి చూస్తే ఇంతింత మనుషులు ఉంటారు అక్కడ, లిల్లీపుట్స్. రైట్? కొన్ని జాగాల్లోనూ ఒక్కో జాగాకి వెళ్తారు, అక్కడ చాలా పెద్ద మనుషులు ఉంటారు, వీడు చిన్నవాడైపోతాడు. ఇవన్నీ చదవడానికి బాగుంటాయి, ఎందుకంటే అడ్వెంచరస్ స్టోరీస్ కాబట్టి. వీ షుడ్ రీడ్ అడ్వెంచరస్ స్టోరీస్. వై? దే రౌజ్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తో చదువుతున్నప్పుడు మనకి ఆ భాష, ఏ భాష అయితే వాడబడిందో ఆ భాష మనకి తెలిసిపోతుంది. సో అవి అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ ఫర్ లిజనింగ్ ఒకటి ఉన్నది. దాంట్లో ఒక కుర్రాడు వాళ్ళ అంకుల్ తాలూకా ఫ్యాక్టరీలో జరిగిన దొంగల్ని పట్టుకొని పోలీసుకి అప్పచెప్తాడు. అదొక అడ్వెంచర్ మనం చదువుతాం
ఇప్పుడు ఈ 4th యూనిట్లో అంటే ఏంటి, కంప్లీట్గా మనకి అడ్వెంచర్తోనూ ఈ మొత్తం యూనిట్ మనని ఏదో ఒక లోకానికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. దానికి ముందస్తుగా మనం ఈ అడ్వెంచర్ అనే లెసన్ ఏమిటి అది మనం చదువుతాం ఇప్పుడు. యా లెట్స్ గో. In the last lesson we have already talked how to write the short forms. Let's go, said Seema. Seema is a character here. Or it will be time for lunch before we know it. If we don't go now, it may be late for us for the lunch. లంచ్ టైం ఎప్పుడైపోతుందో తెలియదు, మన కోసం అందరూ చూస్తూ ఉంటారు. లెట్ అస్ గో అని సీమ అనే చిన్న అమ్మాయి అన్నది. ఎవరితోనూ? మోస్ట్ ప్రాబబ్లీ హర్ బ్రదర్, రైట్? లెట్ అస్ సీ. ఎస్, లెట్స్ గో టువర్డ్స్ ది ఓల్డ్ టెంపుల్, సెడ్ అరుణ్. నౌ సెకండ్ క్యారెక్టర్ అరుణ్. హర్ కజిన్. How do they relate to each other? Seema and Arun, these two are cousins. Not brother and sister, they are cousins. Right? As always, they had come to Vishnupur on a vacation to their grandparents. Now, if at all we have our grandparents in the village, during summer vacation, during Dasara holidays, during Pongal holidays, in one of these holidays, we may go to our native place. If at all we don't have, we are here, our grandparents also here, the same house, then what we do? We go to Tirupati or somewhere else nearby, we go. But we go. Here, Seema and Arun, these two have come to their grandparents' place, a village named Vishnupur. Right? So, it was a small, quiet town. Is it a village? No. Is it a big town? No. It is a small town. And very quiet. Why very quiet? There is no traffic. There is no traffic jams. There is no honking of horns. There is no shouting. So it is a quiet town, small one. Right? Quiet town surrounded by green hills. There is a greenery over there. Means the atmosphere is not polluted so far. Greenness is there. No sound pollution. It is calm and quiet. And some ancient ruins. If you go to Warangal, in Warangal there is a Veyyastambala Gudi. And in Veyyastambala Gudi, you see only pillars over there. Avi ruins, padipotu untai. Right? While we are going to Warangal, ఇక్కడ మనకి ఒక పెద్ద రాతి మీద వచ్చిన కోటలా కనపడుతుంది. రైట్? భువనగిరి అంటారు దాన్ని. భువనగిరి ఎర్లియర్, భువనగిరి అంటాం మనం ఇప్పుడు. అంటే రాజుల కాలం నాటి కాలంలోనూ కోటలు కట్టేసి ఆ కోటలు పడిపోతున్నాయి. వాటిని రూయిన్స్ అంటారు. మనకి ఈ ఆంధ్రప్రదేశే కాదు, మన ఇండియా నిండా కూడాను ఇలాంటి పడిపోతున్న రాజకోటలు ఎన్నో ఉన్నాయి, పడిపోతున్నవి. తర్వాత కొన్ని ఎక్స్కవేట్ చేస్తున్నారు ఆర్కియాలజీ సర్వే వాళ్ళు, అవి కూడా మనకి ఎంతో మన హిస్టరీ చెప్తాయి. సో ఈ విష్ణుపూరు చుట్టుపక్కల కొండలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చామలు ఉన్నాయి, చక్కగా ఉంది. ప్లస్ దేర్ ఆర్ సర్టన్ రూయిన్స్, అంటే చాలా పాతకాలం గుడి గోపురాలు అవి విరిగిపోయి భగ్నావశేషంలో ఉన్నాయి. That is called ruins. They particularly loved going for walks and spent hours exploring the old temple in a fort nearby.
Here, in the beginning, we can see, let's go. If not, it may become lunchtime. Where do they plan to go? They plan to go to nearby ruins of old temples. Because they are fond of it. అక్కడ పోయి ఆట ఆడుకోవడం కానీ ఇంకేమైనా చూడడం కానీ ఇవన్నీ అక్కడ వాళ్ళకి చాలా తమాషాగా వచ్చిన అడ్వెంచర్ లాగా ఉంటుంది. కాబట్టి దిస్ బాయ్ అండ్ దట్ గర్ల్ బోత్ వుడ్ గో దేర్. Sometimes they pretended to be rulers of an ancient kingdom. At other times they played hide and seek. Why do they go there? ఈ అరుణ్ ఉన్నాడు కదా, ఈ అరుణ్ feels when he goes over there, he feels he was the king over there ancient times. అలా ప్రిటెండ్ చేసి ఇద్దరు కూడా నాటకం ఆడుతూ ఉంటారు, అక్కడ ఆడుకుంటూ ఉంటారు. లేదు, హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటారు. అది ఎ బెస్ట్ ప్లేస్ ఫర్ దెమ్ టు ప్లే హైడ్ అండ్ సీక్ అండ్ టు ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ది ఏన్షియంట్ రూలర్స్. అలాగ వాళ్ళు అక్కడికి, ఈ అమ్మాయి కూడా తక్కువ తిందా, ఝాన్సీకి రాణి అయిపోతుంది. లేదు, రుద్రమదేవి, రాణి రుద్రమదేవి అయిపోతుంది. అక్కడికి వెళ్ళగానే ఆ కోట, ఆ బురుజులు, ఆ బొమ్మలు కూడా చూడగానే. సో బోత్ విల్ బికమ్ something and they enjoy it. Catch me if you can, shouted Arun and he ran ahead. ఎప్పుడైతే ఆ రూయిన్స్ దగ్గరికి వచ్చారో అరుణ్ సెడ్, క్యాచ్ మీ ఇఫ్ యు క్యాన్ అని అరిచి పరిగెట్టాడు. ఆ వెనకాతల ఈ అమ్మాయి కూడా పరిగెట్టింది. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ఎ మినిట్ రిప్లైడ్ సీమా. విత్ ఇన్ 1 minute ఐఎమ్ గోయింగ్ టు క్యాచ్ యూ. And she also ran behind Arun. Arun was soon out of sight. రై అని పరిగెట్టి అరుణ్ ఏమొచ్చి అవుట్ ఆఫ్ సైట్ అయిపోయాడు. అక్కడికి వెళ్ళి చూసింది సీమ, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కనపడట్లే. దట్ ఈస్ కాల్డ్ టు బికమ్ అవుట్ ఆఫ్ సైట్, నాట్ టు బీ ఇన్ సైట్. సో అరుణ్ వాజ్ సూన్ అవుట్ ఆఫ్ సైట్ యాజ్ హీ వెంట్ రౌండ్ ది కార్నర్. ఒక గుడి ఉంటే ఆ కార్నర్ తిరిగాడు. ఈమె ఆ కార్నర్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ లేడు. రైట్? సీమా న్యూ హిస్ ఫేవరెట్ హైడింగ్ ప్లేస్ అండ్ స్మైల్డ్ టు హెర్ సెల్ఫ్ థింకింగ్ హీ వోంట్ ఎస్కేప్ మీ. Certain children, they have a certain hiding place. They like it. They knew pretty well they may be found out. But time and again they hide there only. మన చిన్న కుర్రాడు ఇంట్లో ఆడుతున్నాడు హైడ్ అండ్ సీక్. తాత ఎక్కడ పట్టుకో అని. ఎక్కడికి వెళ్తాడు? సోఫా వెనకాతలే ఉంటాడు, తలుపు వెనకాతలే ఉంటాడు, మంచం కిందనే ఉంటాడు. బికాస్ దీస్ ఆర్ హిజ్ ఫేవరెట్ ప్లేసెస్. ఐ నో ఇట్, ఎవ్రీబడి నో ఇట్. రైట్? వాళ్ళ మమ్మీ కూడా తెలుసు. ఆ మమ్మీ కొంచెం నాటకం ఆడుతుంది. ఎక్కడున్నావు, ఒరే ఎక్కడికి వెళ్ళిపోయావురా, నాకు భయమేస్తోందిరా అని అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ కుర్రాడు ఆనందపడిపోతూ ఉంటాడు. దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు డిస్క్రైబ్ హియర్. సింప్లీ వీ హ్యావ్ టు లుక్ ఎట్ దట్ ఫేవరెట్ ప్లేసెస్ దే హ్యావ్ చిల్డ్రన్. నేను చిన్నప్పుడు ఆట ఆడాను సార్. ఏంటి సార్? Yes, everybody was a boy, young boy. He was also a child. He also played. So what was my favorite place, you know? నాకు కబ్బర్డ్స్ ఉండి పెద్దవి, ఏంటోనూ ఫర్నిష్ చేసిన దాంట్లోనూ పెద్ద కబ్బర్డ్ ఉండేది. ఆ కబ్బర్డ్ తలుపు తీసుకొని ఆ కిందన పండుకొని ఆ కబ్బర్డ్ తలుపు మెల్లిగా వేసేసుకోవడం అన్నమాట దగ్గరగా. అట్లా చేస్తున్నప్పుడు ఒకరోజు ఆ బయట నుంచి లాక్ అయిపోయింది. నౌ యూ కెన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ హార్డ్షిప్ ఐ వుడ్ హ్యావ్ అండర్గాన్. అలా కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు పిల్లలు, తిక్కుండిపోతూ ఉంటారు. సో మనం పిల్లలకి ఎట్లాంటి జాగా చూపించాలి? సేఫెస్ట్ ప్లేసెస్ ఓన్లీ వీ హ్యావ్ టు షో దెమ్ టు ప్లే హైడ్ అండ్ సీక్. అండ్ సో ఐ టోల్డ్ ఆల్ దీస్ థింగ్స్. దేర్ కెన్ బి డేంజర్స్. సో సర్టన్ డోర్స్ ఆర్ దేర్, దే హ్యావ్ automatic locks.
వేగానే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. అండ్ ది బాయ్ ఈజ్ ఇన్సైడ్, దాక్కుంటాడు. కొంతసేపు ఇట్టో వెతికి అట్టో వెతికి మానేస్తారు వెతకడం. అప్పుడు ఆ కుర్రాడికి నిద్ర వచ్చేస్తుంది, పడుకుండిపోతాడు. ఎప్పుడైతే 8 o'clock అయిందో, డైనింగ్ టైం అయిందో, అప్పుడు వెతుక్కుంటాం వేర్ ఈజ్ ద బాయ్, రైట్? అండ్ వీ డోంట్ గో ఇన్ టు దట్ రూమ్. ఇట్ ఈస్ లాక్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఓపెన్ ఫ్రమ్ ఇన్సైడ్. అది ప్రెస్ చేసి ఉంటుంది, అది లోపల నుంచి తీస్తే వస్తుంది తలుపు. బయట నుంచి తీయడానికి మన దగ్గర తాళాలు లేవు. చూడండి వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అరైజెస్ ఓవర్ దాట్. కొంతమంది కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళు సంపులో దాక్కుంటారు. ఈ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నప్పుడు ఈ సంపులో దాక్కున్నప్పుడు ఆ సంపులో నీళ్ళు ఉండవు. ఆ సంపులో కుర్రాడు కూర్చున్నాడు, అలిసిపోయాడు, నిద్ర వచ్చేస్తుంది, కూర్చుని నిద్రపోతాడు. కొంతసేపటికి నీళ్ళు వస్తాయి, చల్లగా నీళ్ళు పడుతూ ఉంటాయి, నిద్రలో ఉన్నాడు. కొంచెం ఒళ్ళు తడిసిందో తెలివి వస్తుంది, కెనాట్ కమ్ అవుట్, నీళ్ళు నిండిపోతాయి. See, these are the worst situations I am talking about. So, hide and seek is a dangerous one and adventurous one even. And so I am telling, the boy here, Arun, has a favorite place which Seema knows. She can go over there and she can find him out. Right? So, he must have gone to the cave. In the temple itself, there is an opening, a cave. He must have gone there. ప్రతిసారి ఆడుకున్నప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ ఎ యూజువల్ ప్లేస్ ఫర్ దెమ్. She thought this was another favorite place for them, a cave hidden behind some creepers. ఆ గుడిలో చాలా క్రీపర్స్ ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, పాదులు ఉన్నాయి. ఆ పాదులు వెనకాతల, ఐ టోల్డ్ యూ, వెన్ వీ ప్లే హైడ్ అండ్ సీక్ వీ డోంట్ బాదర్ ఆ క్రీపర్ వెనకాతల పావులు ఉన్నాయా, తేళ్ళు ఉన్నాయా, ఇవేం మనం చూడం. అడ్వెంచరస్గా లోపలికి వెళ్ళిపోతాం. సో దే గో దేర్. ఆ తివల వెనకాతలు కూడా వెళ్ళి లోపలికి వెళ్తారు. ఒకే ఉంది, వెళ్తారు లోపలికి. Arun, I am here, Seema called out as she reached the cave. Because she knew Arun must be there. And so she was calling Arun, Arun, I am here అని చెప్పి ఆమె కేవ్లోకి వెళ్తోంది. Arun, I am here, Seema called out as she reached the cave. There was no reply. Seema could not see anyone. She was about to enter the cave when she caught sight of a piece of paper, crumpled paper on the ground. She was also about to enter into the cave. But at the entrance of the cave, she found a piece of paper crumpled. It is quite unusual. ఎప్పుడు కూడా అక్కడ పేపర్స్ చూడని, ఈ పేపర్ ఎందుకు పడి ఉంది అని వచ్చిన క్యూరియాసిటీ అమ్మాయిలో స్టార్ట్ అయింది. సో she was about to enter the cave when she caught sight of a paper, of torn, crumpled paper on the ground. She picked it up and unfolded it out. How odd! It had letters CLP written on it. Nothing is written. It is a torn one, a piece of paper, crumpled one. And on that only CLP have been written, only 3 letters, CLP. Just then she heard Arun calling out, Seema, where are you? She heard Arun calling, Seema, where are you? Here, said Seema to Arun, who was standing at the entrance of the cave. Arun already came and stood there. And Seema said, I am here. Both could able to meet each other. I was looking for you.
ఐ ఆల్మోస్ట్ వాజ్ లుకింగ్ ఫర్ యూ, నువ్వు దొరికిపోయావు, నువ్వు దొంగ, నేను అప్పుడే పెట్టేసుకున్నాను నిన్ను అని అమ్మాయి అన్నది. ఏడెస్, వాట్ హ్యావ్ యూ గాట్ ఇన్ యువర్ హ్యాండ్ ఆస్క్డ్ అరుణ్. ఏంటి నీ చేతిలో ఏంటుంది అని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ హీ ఆస్క్డ్. ఇట్ ఈస్ నథింగ్, జస్ట్ ఎ పీస్ ఆఫ్ పేపర్ విత్ సిఎల్పి రిటర్న్ ఆన్ ఇట్ సెట్ సీమా. ఇది చిన్న పేపరు, క్రంపుల్డ్ పేపరు, సిఎల్పి అని రాస్తుంది అంది. డోంట్ త్రో ఇట్. అరుణ్ సెడ్, డోంట్ త్రో ఇట్, లెట్ మీ సీ ఇట్, లెట్ మీ సీ ఇట్, నేను కూడా చూడండి. సెడ్ అరుణ్ యాజ్ he took the paper from her. He looked at it carefully and said, see, if you look at the torn edge of the letter, which could be an E and not a C. What you read here is CLP. No, I don't think it is CLP. The C may not be there, but it may be E. See it very carefully. Do you think it could be help? CLP అంటే there is no meaning. ELP అంటే one more letter పెట్టుకుంటే help అవుతుంది. So Seema quickly questioned, do you feel it is help? Do you feel the word written over there is help? Help! My goodness! Someone is in trouble. అరే ఈ కాగితం మీద హెల్పర్ ఉందా? మై గుడ్నెస్, అంటే ఎవడో కుర్రాడు లేకపోతే పెద్దవాడు ఎవడో ఆపదలో ఉన్నారు. సంబడి ఈజ్ ఇన్ డేంజర్, ఇన్ ట్రబుల్. వీ మస్ట్ ఫైండ్ హిమ్ సెడ్ అరుణ్. మనం వాడిని వెతకాలి. ఆర్ హెర్, వై ఇట్ ఈస్ హిమ్, కెన్ బి హెర్ నో, మనం ఎవడో తెలియదు కదా, కుర్రాడే అవ్వచ్చు, లేదు అంటే అమ్మాయి అవ్వచ్చు కదా. యాడెడ్ సీమా, బట్ వేర్ డూ వీ గో? దెర్ ఈస్ నో వన్ ఇన్ ద టెంపుల్ అండ్ దెర్ ఈస్ నో వన్ ఇన్ ద కేవ్ టూ. మనం ఎక్కడికి వెళ్ళాలి? టెంపుల్లో ఎవరు లేరు, కేవ్లో ఎవరు లేరు, మనకు ఎట్లా తెలుస్తుంది? లెట్స్ ట్రై ద మీనా బజార్, దేర్ ఈజ్ అ సీక్రెట్ ప్యాసేజ్ సెడ్ అరుణ్ ఎక్సైటెడ్లీ. మనం మీనా బజార్కి వెళ్దాం. మీనా బజార్, చైనా బజార్ ఇవన్నీ మనకు తెలుసును, కానీ వీళ్ళు ఒక ప్లేస్కి మీనా బజార్ అని పేరు పెట్టుకున్నారు అక్కడ ఉన్న జాగాకి. మీనా బజార్ వాజ్ వన్స్ ఏ పాపులర్ మార్కెట్ ఫర్ రాయల్ లేడీస్, బట్ ఆల్ దట్ రిమైన్ నౌ వాజ్ జస్ట్ ఎ ఫ్యూ క్రంబ్లింగ్ వాల్స్. ఎ సీక్రెట్ ప్యాసేజ్ వాజ్ కనెక్టెడ్ టు ది మార్కెట్. దే ర్యాన్ టువర్డ్స్ ఇట్. కేవ్లో ఎవరు లేరు, టెంపుల్లో ఎవరు లేరు, అయితే మీనా బజార్లో ఎవరు ఉంటారు. ఈజ్ ద మీనా బజార్ ఏ మార్కెట్ దర్? నో. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఎ మార్కెట్ ఫర్ ది రాయల్ లేడీస్. నౌ వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ దర్? ఓన్లీ రూయిన్స్ ఆర్ లెఫ్ట్, యాజ్ ఇఫ్ దేర్ వర్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్ వాజ్ దాట్. అట్లాగున్నది. దాన్ని వీళ్ళు మీనా బజార్ అని పెట్టుకున్నారు పేరు. అక్కడ వెతుకుదాం పోయి అని బోత్ హ్యావ్ డిసైడెడ్. దేర్ దే ఫౌండ్ ఎ మ్యాన్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ ఫీట్ టైడ్ అప్. When they reached over there, they could able to find a man whose hands and feet were tied. He had a gag on his mouth and was struggling to free himself. Gag, something which is kept in the mouth so that we cannot shout, we cannot speak. Means if somebody is being kidnapped, he would be tied hands and legs, and in the mouth there will be a pocket rumal or a piece of cloth or something is kept in the mouth. That is called gag. So the man was tied both the hands and legs, and in his mouth there is something, right, to stop him shouting. Gagged, and he was struggling to free himself. The children removed the gag and helped him free his hands and feet. Both Seema and Arun
They went there and they untied him, removed the gag from the mouth. Right? Hurry, hurry, the man said. The smugglers will be back. మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. If not, the smugglers would come. What is smuggler? Smuggler means one who bring items, things, goods illegally from one country to the other country, one place to the other place illegally. Means no taxes are paid. Without payment of taxes, if the items are brought, that is called smuggling. Clear because you know it. Already this word you know it. Right? So, smugglers, one who does the smuggling, they are smugglers. Hurry, let us go from here. If not, smugglers may come. They ran all the way through the secret passage. They were soon out of breath. All the three, they ran from that place through a secret runway. From there they have come out. And now they lost their breath. They are taking breath like that. Don't stop yet, panted the man. Pant. Don't stop. Don't stop now. Let us go. That is called panting. So, panted the man. They will be back any moment. వెళ్ళి చాలాసేపు అయింది, వాళ్ళు వచ్చేస్తారు, మనం దొరికిపోకూడదు, పారిపోవాలి ఇక్కడి నుంచి అని అతను పరిగెడుతున్నాడు. Soon they reached home. Their grandparents were surprised to see them. Now tell us who you are, Seema asked the man. అతనికి మంచినీళ్ళు ఇచ్చి అన్నీ ఇచ్చి, బాబు నువ్వెవడు, ఏంటి సంగతి చెప్పు, ఇప్పుడు మనం ఇంటికి వచ్చేసాం కదా, ఏం పర్వాలేదు చెప్పు అన్నాడు. And who tied you up? added Arun. నిన్నెవడు ఆడ కట్టిపడేశారు అని అరుణ్ అడిగాడు. అండ్ వై కంటిన్యూడ్ సీమా, ఎందుకు కట్టిపారేశారు, ఎవడు కట్టిపడేశారు, నువ్వెవళ్ళు, వాడు అక్కడ ఎందుకు కట్టిపారేశారు, ఎవరు కట్టిపారేశారు, ఎందుకు కట్టిపారేశారు, ఇవన్నీ వరుసగా క్వశ్చన్లు ఇచ్చారు. ఐ విల్ టెల్ యూ ద హోల్ స్టోరీ. నాకు కొంచెం ఊపిరి తీసుకోనండి. ఐ విల్ టెల్ యూ ద స్టోరీ. బట్ ఫస్ట్ కాల్ ద పోలీస్. మనం ముఖ్యంగా పోలీస్ని పిలవాలి. రైట్, పోలీస్ని పిలవండి. ద పోలీస్ అరైవ్డ్ ఇన్ నో టైమ్. ద మ్యాన్ దే హ్యాడ్ ఫ్రీడ్ was a police officer in plain clothes. Now, police officers, certain officers will be in khaki dress. Certain would be without a khaki dress. Now, పోకిరి సినిమా చూస్తారు మీరు, మహేష్ బాబుది. దాంట్లో మహేష్ బాబు ఎప్పుడు కాకి షర్ట్ వేసుకోలే, ప్లెయిన్ డ్రెస్లో ఉన్నాడు. అంటే కొంతమంది ప్లెయిన్ క్లాత్స్లో ఉంటారు. దే ఆర్ ఆల్సో పోలీస్ మెన్ ఓన్లీ. రైట్, ఈ ఆఫీసర్ ఎవరినైతే వీళ్ళు రిలీజ్ చేశారో, హీ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇన్ ప్లెయిన్ క్లోత్స్. రైట్, హీ వాజ్ ఫాలోయింగ్ ఎ గ్యాంగ్ ఆఫ్ స్మగ్లర్స్ who had caught him and tied him up. Now, he was following smugglers. They were going to that Meena Bazaar. And they caught him and they tied him and let him there. Tied him up. Before that, he had managed to write help on a piece of paper and had thrown it out. Now, hoping that someone would find it, he has written on a piece of paper help, and he crumbled it and he has thrown it, hoping, expecting that somebody would find this paper and they would come to me and help me. Maybe the chances are very low, may not happen, but we are to venture into, we are to say this is impossible, no, this is possible, let me do it, let me see to it. That way he left a paper over there. Then this boy and girl have seen that paper, piece of paper. With the help of that, they could able to rescue him. They were going to kill me, but thanks to you, I am safe.
We will now go and catch the smugglers, said the man. What an adventure! Wait till I tell my friends about it, said Seema. They will never believe us, said Arun. That's enough, children. It is time for lunch, said Granny. Now, knowingly or unknowingly, they had been to their usual playing place. Arun was hiding and Seema was seeking. During the course of days, they found a piece of paper. That led to their adventurous ending. What is that one? They saved a police officer. Seema wanted, let us carry this and tell our friends. They will be happy. And meanwhile, Granny interrupted and said, it is lunch time, come for the lunch. అలాగా అడ్వెంచర్ అన్నది పెద్ద వర్క్ ఏం అక్కర్లేదు, చిన్న చిన్న అడ్వెంచర్స్ కూడా మనకి అవుతూ ఉంటాయి. రైట్? సో ది నెక్స్ట్ వన్ ఈజ్ నాటీ బాయ్. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ నాటీ బాయ్ పోయం? లెట్ us now under unit 4 we have a passage here consisting of 2 paragraphs. What is the importance of that? It teaches us the study skills. అంటే చదవడంలో ఉండే మెళకువల ఏమిటి, ఎట్లా చదవాలి, ఎందుకోసం చదవాలి. సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ అడ్వెంచర్. వెంచర్ అండ్ అడ్వెంచర్ అంటే సాహస యాత్ర, సాహస కృత్యాలని మనం అడ్వెంచర్ అనుకుంటాం. సో చిన్నపిల్లలు సాహస కృత్యాలు చెయ్యరా అడిగితే ఆర్కే నారాయణన్ స్వామి, నాలుగుడి డేస్లో స్వామి ఉన్నాడు కదండి, ఆ స్వామి చేత ఒక దొంగను పట్టించాడు. అంటే దీస్ ఆర్ ఆల్ ఫిక్షన్స్, బట్ రియల్లీ ఇన్ లైఫ్ ఆల్సో the children sometimes become extraordinary brave. ఎక్స్ట్రాఆర్డినరీ బ్రేవ్ అంటే ఎదురుకున్న కుర్రాడు నీటిలో మునిగిపోతున్నాడు, నాకు ఈత రాదు, నేను వెళ్ళను. కానీ ఇంకో కుర్రాడు ఉన్నాడు, వాడికి ఈత రాదు. హీ జంప్స్ ఇన్ టు ద వాటర్ అండ్ హీ గోస్ అండ్ హీ డ్రాగ్స్ ద బాయ్ టు ది షోర్. అతను కూడా ఈత రాదు, అయినా సరే చేసాడు ఆ పని. వాట్ ఈస్ దట్ వన్? ఇట్ ఈస్ కాల్డ్ అడ్వెంచర్. ఇట్ ఈస్ కాల్డ్ బ్రేవ్ హార్ట్. సో దిస్ బ్రేవరీ వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మనకి ఇండియాలోను పద్మశ్రీ, పద్మభూషణం, పద్మవిభూషణం ఇలాంటి కొన్ని బిరుదులు ఉన్నాయి, టైటిల్స్. అలాగే పరమవీర చక్ర ఇవన్నీ కూడా ఇలాంటివి ఆర్మీలో ఉన్నాయి. వై? To recognize their services. To recognize their services to the country, the prominent people get some awards. అలాగే చిన్నపిల్లలు కూడాను వాళ్ళు తెలుసో తెలియకో ఏదో విధంగాను వాళ్ళు కూడా కంట్రీకి ఏదో చిన్న పని చేస్తారు, సాహసం చేస్తారు. సాహసం చేయరా డెంబక అని. ఆ సాహసం చేసిన డెంబకుడికి ఒక అవార్డు ఇవ్వాలి అన్నది మన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టరు జవహర్లాల్ నెహ్రూ అతను ఇలాంటి ఒక అవార్డుని ప్రవేశపెట్టాడు. దట్ ఈస్ బ్రేవరీ అవార్డ్ ఫర్ ది చిల్డ్రన్. సో ఇన్ దేర్ ఫీల్డ్స్ ది చిల్డ్రన్ దే డూ సర్టన్ థింగ్స్. అంటే తల్లిదండ్రులను రక్షించడమో, లేదు అంటే రోడ్డు మీద వెళ్ళిపోతున్న ముసలామె కారు కింద పడిపోవలసిన దాన్ని ఆమెను కూడా రక్షించడమో, లేదంటే ములుగుతున్న వాళ్ళని రక్షించడమో, మంటల్లోంచి ఎవరిని రక్షించడమో, ఇవన్నీ కూడాను వాళ్ళు వాళ్ళ వయస్సుకి మించి చేసే కృత్యాలని మనం అడ్వెంచరస్ డీడ్స్ అంటాం, సాహస కృత్యాలు. దానికి ఈ ప్రైజ్ అన్నది అతను ఇన్స్టిట్యూట్ చేశాడు జవహర్లాల్ నెహ్రూ. వెన్ ఇన్ 1957 ఎలాగ స్టార్ట్ అయింది? దేనికైనా సరే ఒక బిగినింగ్ ఉంటుంది. ఒక మంచి అవనండి, ఒక చెడు అవనండి, దానికి ఒక బిగినింగ్ ఉంటుంది. ఆ బిగినింగ్ ఎట్లా అయింది అంటే 1957 రామలీల, ఢిల్లీ రామలీల మైదానంలోనూ రామలీల జరుగుతోంది.
రామలీల జరుగుతుంది ఎప్పుడు అవుతుంది? దీవాళికి జరుగుతుంది, రైట్? దసరాకి జరుగుతుంది. అయితే ఆ దసరా దీవాళిలోనూ వాళ్ళు ఏంటి ఉపయోగిస్తారు? మందుగుండు సామాను ఉపయోగిస్తారు. అంటే ఫైర్ క్రాకర్స్, దే యూజ్ ఇట్. అది చూడడానికి చాలామంది వెళ్తారు. వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అవ్వడానికి పెద్ద షామియానాలు వేస్తారు. షామియానా అంటే ది క్లాత్ షేడ్ విచ్ ఈస్ హంగ్ ఓవర్ హెడ్, దాన్ని షామియానా అంటారు. కలర్ఫుల్గా ఉండి గుడ్డలతో కుట్టు ఉంటాయి. అండ్ దాని మీద ఏదైనా క్రాకర్ పడింది అనుకోండి, బాగా ఎండి ఉంటుందేమో ఆ గుడ్డ, దన్నమని ఫైర్ క్యాచ్ చేస్తుంది. ఇట్ క్యాచెస్ ఫైర్ ఈజీలీ. ఆ ఫైర్ క్యాచ్ చేసినప్పుడు ఒక పెద్ద ముక్క తెగిపోయి ప్రజల మీద పడిపోవచ్చును. లేదు, ఆ బ్యాంబూస్తో నిలబెట్టారు కదా, ఈ తాళ్ళు అంటుకుపోయి కాలిపోయాయి కదా, అది మొత్తం అలా కింద పడిపోవచ్చును. అలా కింద పడిపోయినప్పుడు ఆ కిందన కొన్ని వేల మంది ప్రజలు మండిపోతారు, మంటల్లోనూ మలమల మాడిపోతారు. అక్కడ దీనికోసం సర్వీసెస్కి భారత్ స్కౌట్స్, గైడ్స్ వీళ్ళ నుంచి కూడా కొంతమంది చిన్నపిల్లలు అక్కడ ఉన్నారు. హోమ్ గార్డ్స్ ఉంటారు, మిలిటరీ పర్సనల్ ఉంటారు. వీళ్ళందరూ కూడాను నాలుగు వైపులా తిరుగుతూను దే విల్ బీ సేవింగ్ గాడ్ ది అకేషన్ ఓవర్ దాట్. ఈ స్కౌట్ గైడ్స్లోనూ ఒక కుర్రాడు ఉన్నాడు, స్కౌట్. ఈ స్కౌట్ వాళ్ళకి ఏంటి ఉంటుంది అంటే, ఒక తాడు ఉంటుంది, ఆ తాడు ఎక్కడ కట్టుకుంటాడు, ఇక్కడ స్కార్ఫ్ ఉంటుంది, అది పెట్టుకుంటాడు, టోపీ ఉంటుంది, అది పెట్టుకుంటాడు, ఇక్కడ ఒక చాకు ఉంటుంది, అది పెట్టుకోవాలి. అయితే ఆ కుర్రాడు తాలూకా తెలివితేటలు చూడండి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు దాన్ని. ఎప్పుడైతే ఇతను ఆ షామియానా ముట్టుకోవడం చూశాడో, గబగబా బ్యాంబూ మీద ఎక్కి ఎక్కడైతే మంట అంటుకుందో ఆ భాగాన్ని కత్తితో కోసి పారేశాడు. అంటే ఆ పని చేయడానికి ఆ కుర్రాడికి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, ప్లస్ బ్రేవరీ ఉండాలి. ఈ షుడ్ బి కరేజియస్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, నేను చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి అతని మీద. నేను చెయ్యలేను అనుకుంటే ఏ పని చేయలేడు. సో దట్ బాయ్ కుడ్ ఏబుల్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, దట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ దట్ బ్రేవరీ which attracted Jawaharlal Nehru. Because of this boy, these many audience could able to be saved. If not, the Shamiana would have come down burning, and all the people must have died out of suffocation or out of burning. So this boy should be awarded. So why should not we institute an award for brave children? A thought has come to him, ఒక ఐడియా. ఆ ఐడియాతోనూ అతను ఆ కుర్రాడికి ఒక అవార్డు ఇచ్చి అతన్ని సన్మానించాడు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వెన్ దిస్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ స్టార్టెడ్. తర్వాత ప్రతి 26th January నుంచి 30th January లోపల ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్లోనూ ఈ చిన్నపిల్లలందరినీ పిలిచి, ఎవరైతే సాహసకృత్యాలు చేశారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి అవార్డు ఇచ్చి వాళ్ళతో పార్టీ చేసుకొని అక్కడ ఆ ప్రెసిడెంట్ గారు గడుపుతారు. అంతవరకు ప్రైమ్ మినిస్టర్ ఇస్తుండేవాడు. బట్ ఇన్ ఏ సర్టన్ ఇయర్ అవర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, he has started awarding these prizes. From then onward it started, that is in 2001 or so, Vice President started giving these awards. From then onwards, there is a change of awarding these awards. President started giving these awards. So, how many of them received this kind of award? On what fields they got the award? Let us see. There is a paragraph, a small paragraph. So here, the origin of the Bravery Awards dates back to 2nd October 1957, when India's first Prime Minister, Jawaharlal Nehru,
was watching a performance at Delhi's Ramlila grounds at the Red Fort. A fire broke out in a shamiana. Shamiana means decorated tent. Due to a short circuit, not that crackers fall. There was a short circuit. వచ్చిన బల్బులు వెలుగుతుంటాయి కదా, ఆ బల్బులు వెలుగుతూ చిన్న షార్ట్ సర్క్యూట్ అయింది. అక్కడ నిప్పు రవ్వ బలుకుని ఎండిపోయిన గుడ్డ కదా, దాన్ని మరి అంటుకుంది. సో దెన్ హరీష్ చంద్ర, హిజ్ నేమ్, ద బాయ్స్ నేమ్. హౌ ఓల్డ్ ఈజ్ హీ? ఏ బాయ్ 14 years old scout promptly took out his knife and ripped open the burning shamiana. ఎక్కడైతే మండుతుందో అది కోసేసి తీసేసి పారేశాడు. సో సేవింగ్ ద లైవ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రాప్డ్ పీపుల్. దిస్ ఇన్సిడెంట్ ఇన్స్పైర్డ్ పండిత్ నెహ్రూ టు ఇనిషియేట్ ది అవార్డ్. He asked the authorities to constitute an award to honor brave children from all over the country, not only from Delhi, all over the country, wherever they are. If they do something brave, let him be awarded here. That way, an award was constituted, formulated, started. So, and the tradition has continued since then. Harish Chandra became the first recipient. One who receives is called as recipient. Right? And we receive something and we acknowledge it, it is called receipt. Money we get it. School fees we remit the fees. And the school authorities give the receipt. Receipt is also a noun, but it is an acknowledgement. Recipient, the person, one who receives it. See the difference. Recipient is a noun, receipt is also a noun. So, Harish Chandra was the first recipient of this Brave Child Award. In 2001, a commemorative book titled Brave Hearts was released featuring winners of the National Bravery Awards. There is a book written. Since 1957 till 2000, how many children received and on what action? What is the brave action they have done and why they have received the award? A book has been put forth, written in 2001. In the 2008 Bravery Awards were given by the Vice President Muhammad Hamid Ansari instead of the Prime Minister. Now Vice President he had given during 2008 instead of Prime Minister. For the first time, the real name of a 2008 award winner, 12-year-old balloon seller Rahul, was withheld as he had identified the men who planted bombs on Barakamba Road, New Delhi during 13 September 2008. Delhi bombings. He helped the police make sketches of the suspects. Among his 21 Bravery Awards for 2009, 2 posthumous awards are included. These are the awards given to 3 girls: Rekha Kalindi, 11 years, Sunita Mehto, 11 years, and Afsana Khatun, 12 years, who revolted against child marriages. You see, bravery means simply saving somebody is not bravery. To stand against a bad custom is also bravery. Then to help the police is also bravery. Why? నాకెందుకు, అతగాడు అక్కడ పడున్నాడు, యాక్సిడెంట్ అయి ఉంటుంది,
నాకెందుకు స్కూల్కి పోవాలి, పోతున్నా. ఈ నాకెందుకు అనే భావన మనసులో రాకూడదు. సో ద బాయ్ హీ హెల్ప్డ్ డ్యూరింగ్ ది బాంబ్ బ్లాస్ట్స్. He had seen certain people who were moving there suspiciously. He went and reported the police. Yes, I have seen. And he was having like this, one eye like that, one eye like this, one ear like, and he was having this kind of a haircut. He was having this kind of teeth. All these things he has given to the description given to, and with the description, the police could able to arrest the terrorists who were the cause for the Delhi bombing in 2008. Right? And next, there were awards given, but certain awards are given posthumously. What is this posthumous? అంటే ఒక కుర్రాడినో, ఒక అమ్మాయినో, ఎవరితో ఒక పెద్ద ఆయనో, ముసలమ్మనో రక్షిస్తూ తను పోయాడు అనుకోండి. That is also an action of bravery. That should also be rewarded. And పోయిన తర్వాత ఇవ్వబడే అవార్డుని posthumously given award అంటారు. There are many army people, they receive awards posthumously. అంటే ఏంటి, పోయిన తర్వాత వాళ్ళకి ఆ అవార్డ్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ వాట్ వీ లెర్న్డ్. అండ్ how to read also I have shown you. Very clear, slow, and when we read it we should understand. That is the study skill. What did we read about, study about? We have studied about the bravery award. When it is constituted, who has instituted it, and what is posthumously, and in what fields they have been given, and who started giving it, and who is giving now. These are all the things we have studied there in that paragraph. So now, which is the true or false statements, we can know it. Question and answer, we can answer them. So now, there is a poem, that is The Naughty Boy. A very small poem. It doesn't have anything, but to read it, it is a very nice poem, and also we could know what kind of a boy can be called as a naughty boy. Right? This is it. And naughty boys, they not only do mischiefs, but also they do certain adventures. And so the poem is here. Naughty means not only mischievous. అల్లరి పెట్టే వాళ్ళని నాటి అనరు. ఆ నాటి అల్లరి పెట్టే వాళ్ళకి కొంచెం బ్రేవ్నెస్ ఎక్కువ ఉంటుంది. కరేజియస్, దే ఆర్ కరేజియస్ అండ్ దే డూ అడ్వెంచర్స్. అండ్ సో వీఆర్ రీడింగ్ అబౌట్ దిస్ నాటీ బాయ్.